అప్పుడప్పుడు చూడండి మన ఎవరో కుర్రాడు వాళ్ళ నాన్నగారు పల్సర్ బండి కొనిచ్చాడట కాలేజీకి వెళ్తున్నాడని. సరే ఈడు కాలేజీకి వెళ్ళి వందనంగా ఉండకుండా ఆ దిక్కుమాలిన క్రికెట్ మ్యాచ్ ఏదో వస్తుంటే ఈడు బెట్టింగ్ వేసాడట. అందులో ఆడేవాడు ఆడే ఆటకు నువ్వు బెట్టింగ్ లేడమేంటి దరిద్రం కాకపోతే. ఆడు అమ్ముడైపోతే ఏమవుతుంది? కొట్టే బాలు కొట్టడు, పట్టే క్యాచ్ పాటడు. అప్పుడు ఏమవుతుంది? ఎవడో వైపు ఎక్కువ బెట్టింగ్ ఉందో దాన్ని గెలిపిస్తారు, ఎవడి దగ్గర తక్కువ ఉందో దాన్ని ఓడిస్తారు. అందులో అవసరమైతే సగం వాళ్ళకి పడేస్తారు. ఇలాంటి ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ గతంలో కూడా జరిగిపోయినాయి. మనం ఏమనుకుంటామంటే అయ్యి బాబాయ్ నేను ఇందులో బ్యాటింగ్ వేసేస్తే నాకు పలసర్ వచ్చేది అనుకుంటాం. పలసర్ రాదురా నాయన, ఉన్న పలసర్ ఊడిపోద్ది. ఆ తర్వాత ఏం చేయాలి? పొద్దునకు డబ్బులు ఇవ్వాలి. వచ్చిన వాళ్ళు ఊరుకోరు, అవసరమైతే చంపేస్తారు కూడా. సో ఈ బండి అమ్మేసిరట, ఎక్కడ తాకట్టు పెట్టేసిరట. పాపం కొన్న పాపానికి ఇప్పుడు విడిపించాల్సిన బాధ్యత ఎవరిదే? కొన్నది ఆయనకే భారం, ఈఎంఐలు ఆయనే కట్టాలి. ఈడు ఊరు మీద ఆబోతులా తిరిగి వస్తాడు. మళ్ళీ వీడు తాకట్టు పెడితే విడిపించాల్సిన బాధ్యత ఎవరిది? మళ్ళీ ఆ బాధ్యత గల తండ్రిదే. చూడండి, ఈ మధ్యకాలంలో యవనస్తులు చేస్తున్న పిచ్చి పనులు ఇవి. అసలు ఆ ఆట చూడడమే పెద్ద తలపోటు, దానివల్ల పావల ఉపయోగం ఉండదు. వాడు ఆడుకుంటాడు, వాడు ఎంజాయ్ చేస్తాడు. మనం చూసి ఇక్కడ ఇంట్లో కూర్చుని ఆ ఫోన్లు పట్టుకుని ఇంకా అలా చూసుకుని ఆడు కొడుతుంటే ఈడు కొట్టినట్టు ఫీల్ అయిపోతుంటాడు. ఇక్కడ పోనీ ఈడు ఆడుతున్నాడు అంటే పోనీ ఆనందపడ్డాడంటే ఒక అర్థం ఉంది. ఆడేది ఈడు కాదు, ఈడు చూసేటోడు. ఈడు చూసి ఆనందపడిపోతాడు, చూసి బీపీ తెచ్చేసుకుంటాడు. అలా చచ్చిపోయిన కూడా ఉన్నారట. ఆడెవడో ఆడుతుంటే నువ్వు చచ్చిపోవడం ఏంటి దరిద్రం కాకపోతే. అది ఈ రోజు యవనస్తుల పరిస్థితి. పోనీ అక్కడ తాగారా? ఆగలే, బెట్టింగ్ లేసి మరి డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. పిచ్చి పనులు అవన్నీ. తెలివైనోడు చేసే పనులు కాదు అవి. తెలివైనోడు జీవితంలో ఎదుగుతాడు, పిచ్చోడు జీవితంలో కిందకి దిగజారిపోతాడు.